దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది సార్ నిన్న కాకపోతే. సో బాగా వైరల్ అయింది ఆ సినిమా ట్రైలర్. జగన్ మాటలు ఉంచడం వెనక ఏమన్నా రాజకీయ ఎత్తుగడ ఉంటుందా? ఇక్కడ నేను గమనించిన విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. కులం లేదు, మతం లేదు, కులం చూడం, మతం చూడం. కథ పెద్ద గొప్ప కథ కాదు, ఓవర్ హైప్ చేసినట్టయితే దెబ్బతింట. దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది సార్ నిన్న కాకపోతే. సో బాగా వైరల్ అయింది, మంచి వ్యూస్ వచ్చాయి. ఆ సినిమా ట్రైలర్ జగన్ మాటలు ఉంచడం వెనక ఏమన్నా రాజకీయ ఎత్తుగడ ఉంటుందా? ఇది తారకే కొన్ని తప్పులు చేశాడు, ఆ సినిమా నిర్మాతలు కూడా కొన్ని తప్పులు చేశారు. ఏమిటంటే ఎవరైనా సినిమా చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కల్కి సినిమా ఉంది, దాని గురించి ముందు ఏదైనా వార్త పైకి వచ్చిందా? రాలేదు కదా. అలాగే ఈ దాని పేరు చాలా శనివారం సినిమా వచ్చింది, అసలు ఎక్కడ జనం దృష్టిలో ప్రస్తావన లేదు. వారం రోజుల ముందు పెట్టాడు, ఆ సినిమా అటర్ ఫ్లాప్ అనుకున్నారు, అది బ్రేక్ ఈవెన్ అయింది. అందువల్ల ఇప్పుడు పుష్ప ఉంది, పుష్ప ప్యాన్ ఇండియా సినిమా కనుక ఆ రేంజ్కి లేకపోతే జనం డిసప్పాయింట్ అవుతారు. మనల్ని చూసినట్టయితే ఏదో కొంత మేరకు అంచనాలో ఉంటారు. మనమే దాన్ని పెద్ద చేసేసి నేను మహా సహస్రావధాని అని చెప్పుకున్నాను అనుకోండి, మీరు ప్రశ్నలు వేస్తే తచ్చితే మేము అంటారు కదా. ఫోన్ ఎవరు బాగా మాట్లాడకపోతే ఇది పేరే కానీ అసలు విషయం కంటెంట్ ఉండదులా అంటారు. నేను 2016 నుంచి ఇంతవరకు 6 సంవత్సరాలు బట్టి రన్ అవుతున్నానంటే దానికి ఏదో నలుగురిలో పేరుండి బట్టి డబ్బులు ఇచ్చి పిలిపించుకొని చేయించుకుంటున్నారు. దానికి రాత్రి 1 గంటల వరకు కూడా నేను అప్డేట్స్ చూసుకుంటా. అంటే ఇలా ఉండాలి, అంటే ఎవరైనా అలా ఉండాలి. కానీ నా గురించి నేను చెప్పుకున్నానా డొక్క బోర్లా పడినట్టు ఎవరు మన గురించి ప్రజలు చెప్పి. దేవర సినిమా గురించి ఆ సినిమాలో ఏముందో కానీ మొత్తానికి 10 ఎక్కువగా చెప్పుకున్నారు కనుక ఎప్పుడైనా సినిమా ఓవర్ హైప్ చేసినట్టయితే దెబ్బతింటది. అదొకటి. తర్వాత ఇక పుష్ప 2 దాన్ని మించిపోతుందని అనుకుంటున్నారు. ఎవరో జర్నలిస్ట్ చెప్తున్నాడు ఈ పుష్ప 2కి కనీసం 1000 కోట్లు దాటుతుందని చెప్తుంటే మనం జ్యోతిష్యులమా చెప్పడానికి? మనం ఎందుకు చెప్పడం? సినిమా చెప్తుంది. నాకు స్టార్లు ఇచ్చేవారన్నా ఇలాగా ముందుగా డబ్బా కొట్టుకున్న వాళ్ళంటే ఇష్టం ఉంది. మన సినిమాకి మంచి చేయటం లేదు, సినిమాకి చెడు చేస్తున్నాం. మనం చెప్పుకునే స్థాయిలో సినిమా లేకపోతే ఎవరినాడు ఊసిపోకుండా అలా పోగుతాడు అని పెడతారన్నమాట. బ్లైండ్ రివ్యూస్. అందులో అంటే బ్లండర్స్ ఇలా క్రియేట్ చేసేటువంటి ఈ మన సాంఘిక మాధ్యమాలు కూడా కొంచెం జాగ్రత్తలో అనుకోవాలి. ఇక్కడ నేను గమనించిన విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. కులం చూడు, మతం చూడు, తర్వాత ఏంటంటే జాతి చూడు, ఏదో చూడడం అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఎన్టీఆర్ చెప్పాడు. వీళ్ళిద్దరూ చెప్తే పర్వాలేదు, ప్రేక్షకులు సినిమా చూడడం అంటే కాదండి. వీళ్ళిద్దరు నీ చూడు అని చెప్పడం కంటే ప్రేక్షకులు నీ సినిమా చూడడం అంటే అయిపోయింది కదా. అందువల్ల అదొకటి ఉంది. తర్వాత ఏంటంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఈ మధ్య గ్రాఫిక్స్, షూటింగ్ ఇవన్నీ ఎలాగున్నాయంటే ఆ ముట్టు కూడా రోజు దాటాలంటే 100 కోట్లు అయిపోతుంది. 100 కోట్లు అవుతుంది. దీంట్లో గ్రాఫిక్స్ కూడా చూసుకుంటే అది. అందువల్ల ఏముంటుందంటే ఆ షెడ్యూల్ వేసుకొని కూర్చున్న వాళ్ళకి ఆ సినిమాలో ఏది కరెక్ట్ గా ఎంతవరకు ఎడిటర్ లెంగ్త్ ఉండాలి. కొంతమంది ఉన్నారంటే మనకి 4000 మీటర్లకి 100 మీటర్లు షూట్ చేస్తున్నారండి. ఆ 100 మీటర్ని 4.5 మీటర్లకి కట్ చేయాలి. అది వేస్టేజ్ కదా. ఇప్పుడు కట్ చేద్దాం అనుకుంటే ఏమంటారు పొద్దున్న డైరెక్టర్, లేదండి దానికి అనుకున్న విధంగా మేము చేయలేకపోయామండి, అందుకే ఫెయిల్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇంకెవరి మీద పెట్టినట్టు వాడు నాకు తెలియదు అంత ప్రొడ్యూసర్ చూసుకున్నాడు. నాకేం తెలుసు బాబు, డబ్బు పోగేసి డైరెక్ట్కి ఇచ్చేసాను అనుకుంటాడు అన్నమాట. ఇట్లాంటి పరిణామాలు ఉంటాయన్నమాట. ఇది దేవర సినిమా రేపు 27 రిలీజ్ అవుతుంది. అనుకున్న ఆశించినంత ఇదిగా సినిమా లేదు. అంత తారక అభిమానులే చెప్తున్నారు అన్నమాట.
అసలు కథ కూడా పెద్ద అద్భుతమైన కథ కాదు, సాదా సీదా కథ. ఏదో కొత్త పాయింట్ ఉంటే బాగుంటుందండి. అవును. ఇప్పుడు చాలా శనివారం కొత్త పాయింట్, క్లాస్ లేడీస్ జెంట్స్ అందరూ వెళ్ళిపోయారు, సరిపోదా శనివారం అలా ఉన్నారు. మరి దానికి నువ్వు ఎన్ని కోట్లు పెట్టి తీసావనేది మనకు కాదు. ఇప్పుడు కాంతారా సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీశాడు? 1200 కోట్లు కలెక్ట్ చేసింది. నువ్వు ఎలా చేస్తే మాకేం కావాలండి, సినిమా మాకు గొప్పగా అనిపించింది. ఈ రోజు కాంతారా సినిమాతో యశప్ శెట్టి ఎవరో ఉన్నారు కదా, యశప్ శెట్టి మరి ఏ స్థితికి వెళ్ళిపోయాడు? మొన్న ఆ తారక్ కర్ణాటక బెంగళూరు దిగితే ఎదురొచ్చి ఆ తారకని తీసుకెళ్లి అక్కడ అన్ని చూపించాడు. అలాంటిది ఇక్కడ హైప్ కూడా వచ్చిన పొరపాటు. కథ పెద్ద గొప్ప కథ కాదు. తర్వాత ఏమో ఇక్కడ ఈ పార్టీ ఫీలింగ్ వస్తే చాలా దెబ్బతింటారు ఈ సినిమాకైనా. మన సినిమాకి మనకి సంబంధం లేదండి. మనం పచ్చగా ఉండేలా, ఫీల్డ్ పచ్చగా ఉండేలాగా వాళ్ళు చూసుకోవాలి గవర్నమెంట్. వాళ్ళకి ఏదైనా ఆపద సమయంలో మనం ఇస్తామా, ఇవ్వగలుగుతామని మనం చూసుకోవాలి అంతే. చాలా సార్లు చెప్పాను నేను, సినిమాకి రాజకీయానికి ముట్టు పెడతారు ఎందుకు? అలా ఇప్పుడు డైలాగ్స్ అన్నీ అట్లనే ఉన్నాయి సార్. అదేనమ్మా, సినిమాయే, సినిమాకి రాజకీయాలకి అవసరం లేదు. అలాగే సినిమాకి పర్సనల్ అంటే వ్యక్తిగత సమస్యలతో కూడా సంబంధం లేదు. ఇలా ఎందుకు పెడతారు? అది బాగా ఆలోచించుకోవాలి. తర్వాత ఏంటంటే ట్రోల్స్ పెట్టడం కూడా సినిమా బాగుంటే బాగుందని పెట్టడం. అసలు సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా తప్పని ఫ్లాప్ అయి మాట్లాడడం ఎందుకు? అది కూడా తప్పు కదా. వీటి మీద సరైనటువంటి యాక్షన్స్ ఉండాలి. బాగుంటే బాగుందని చెప్తాము, బాగులేకపోతే మరి చూడాలి, ప్రేక్షకులు చెప్పాలి. ఆ ఒక సినిమా రిలీజ్ అవుతున్నా మనం చూస్తాం, మనం అంటే నిర్మోహమాటంగా మాట్లాడతాం, మంచి అయితే మంచి మాట్లాడతాం. నేను సాధ్యమైనంత వరకు 100 కోట్లతో తీసిన సినిమాకి నేను ఎప్పుడు అలా మాట్లాడలేదు. అలాగే నాకు నచ్చని సినిమా కల్కి మొదట జవలో తీసుకెళ్లి చూపించారు, అందరూ ఫ్లాప్ అని రాశారు. అప్పుడు చెప్పాను, దిస్ కుడ్ బి ది నెంబర్ 1 ఫిల్మ్ అని చెప్పాను. మరో రాజమౌళిని తలపెంపజేస్తుందని చెప్పాను. ఆ తర్వాత నాకు ఎంతో మంది అభినందనలు పంపించారు. నేను 1000 కోట్లు అని 1200 కోట్లు అలా చెప్పలేదు. అలాగా ఈ దేవర్ సినిమాకి ఇటువంటి ప్రమాదాలు కొన్ని ఉన్నాయి కనుక జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.